మూవీకి రావడానికి ముందు మీరేమైనా షార్ట్ ఫిల్మ్స్ కానీ లేదంటే సోషల్ మీడియాలో మీరేమైనా సరదాగా రీల్స్ చేయడం కానీ ఇలాంటివి ఏమైనా చేశారా? లేదండి, ఏమీ లేకుండా డైరెక్ట్గానే ఫస్ట్ డే కెమెరాని ఫేస్ చేశారు? అవునండి, కెమెరాస్ పెట్టి వెళ్ళిపోయారు. అప్పుడు వచ్చిన సీన్స్ అవన్నీ ఈరోజు చూసుకుంటే యూట్యూబ్లో చాలా మిలియన్ వ్యూస్ వస్తున్నాయి. ఐఎమ్ సో హ్యాపీ, వెరీ లక్కీ, వెరీ బ్లెస్డ్. ఎలా అనిపించింది అంటే ఫస్ట్ డే కెమెరాని ఫేస్ చేసినప్పుడు ఎవరైనా నర్వస్ ఫీల్ అయ్యారా లేదంటే చాలా ఫ్రీగా చేశారా? అంటే నాకు స్టేజ్ ఫియర్ లేదు, చిన్నప్పటి నుండి డాన్స్ పాటలు ఇవన్నీ అలవాటే. సో స్టేజ్ ఫియర్ అయితే లేదు. డైలాగ్ చెప్పడం, డైలాగ్స్ అయితే బాగా గుర్తుంటాయి. ఓకే, స్లాంగ్ అయితే అప్పుడు ఆ ఊర్లో ఉండి అందరినీ అబ్జర్వ్ చేసి నేర్చుకున్నదే. ఓకే, ఏం చదువుకున్నారు మీరు? MBA ఫైనాన్స్. ఓకే, అంటే MBA చేసి మూవీస్కి రావడం అంటే చాలాసార్లు మనం ఒక నానుడిగా చూస్తూ ఉంటాం, డాక్టర్ కాబోయే యాక్టర్ అయ్యారని. ఇప్పుడు మీరు MBA చేసి యాక్సిడెంటల్గా యాక్టర్ అయ్యారు. రైట్, అంటే ఫస్ట్ మూవీ కిరణ్ అబ్బవరంది, అదే ఫస్ట్ మూవీ మీది, మొత్తం టీం అంతా కూడా ఫ్రెష్గా అదే ఫస్ట్ మూవీ. ఎలా ఉండేది? చాలా ఫస్ట్ టైం, వెరీ హ్యాపీ అండి. అసలు అందరూ చాలా డెడికేటెడ్, అందరూ ఒకరినొకరు అర్థం చేసుకొని సినిమా చేసాము. లైక్ నోబడీ వర్ సుపీరియర్, చెప్పింది వినాలి చేయాలి అలా ఏం లేదు. లొకేషన్స్లో అంతా సందడిగా సరదాగా ఉండేదా? మొత్తం యూత్ డైలీ నన్ను వెతికేవారు, ఎక్కడుంది స్నేహ అని. ఆడుకోవడం, వాటర్లో దుంకడం ఇవన్నీ చేస్తున్నాను నేను. ఐఎమ్ లైక్ వెరీ నాటీ కిడ్. ఓకే, అంటే ఏ లొకేషన్స్ లో మొత్తం షూట్ అయింది? మొత్తం సిటీ అనుకుంటా. అవును, గోదావరి జిల్లాలో. అక్కడ ఆ వాతావరణం ఎలా అనిపించింది మీకు? కొంచెం హ్యూమిడ్ ఉండే, కాకపోతే నాకు చాలా ఇష్టం నేచర్ అండ్ ఆల్, చాలా ఇష్టపడుతుంటా. ట్రావెలింగ్ కూడా బాగా చేస్తా, ఇఫ్ యూ సీ మై ప్రొఫైల్ అండ్ ఆల్. రీసెంట్గా ఫస్ట్ టైం ఫారెన్ వెళ్ళి వచ్చాను. ఓకే, వియత్నాం అండ్ సోలో ట్రిప్ కూడా, వారణాసి, అయోధ్య అండ్ కుంభమేళా. ఓకే, అంటే ఫస్ట్ మూవీ చాలా పెద్ద సక్సెస్ అయింది, అన్ని క్యారెక్టర్స్ కూడా ఆల్మోస్ట్ అందరూ కూడా బాగా ఎలివేట్ అయ్యారు, మంచిగా సక్సెస్ అయ్యారు. ఇప్పుడు టచ్లో ఉంటారు అందరూ కూడా? కిరణ్ అబ్బవరం కావచ్చు, మిగిలిన టీం అందరూ కూడా ఎప్పుడైనా కలుసుకోవడాలు లేదంటే ఫోన్లో టచ్లో ఉండడం కానీ? జనరలీ అంతా మాట్లాడాను నేను ఎవరితో. ఒకసారి సినిమా అయిపోతే నాకు ఎవరు ఫ్రెండ్స్ లేరు, ఎక్కువ ఎవరు తెలీదు కూడా. ఏదైనా ఆఫర్స్ వస్తే కూడా బయట వాళ్ళ నుండి వస్తాయి, తెలిసిన వాళ్ళతో ఎవరు ఆఫర్ ఇవ్వరు. అదేంటది? వాళ్ళకే కొత్త వాళ్ళు కావాలి, నాకు కూడా కొత్త వాళ్ళు ఆఫర్స్ ఇస్తుంటారు అంతే. ఇక్కడ తెలిసిన వాళ్ళు ఎవరు ఒకరితో ఒకరు వర్క్ చేయలేరు కూడా. ఓకే, దే హావ్ మ్యూచువల్ ఈగోస్. ఫస్ట్ మూవీనే తెలిసిన ఫ్రెండ్ తోటే మూవీ చేశారు? తెలీదండి అప్పటికి, అదే చిన్నప్పుడు కదా, గుర్తు కూడా లేదు. రైట్.